ఇక అప్డేట్స్ చూద్దాం. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టిన పార్టీ తెలుగుదేశం అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీని లేకుండా చేద్దామనుకున్న వ్యక్తులంతా కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని, ఒక టీం లీడర్ని మాత్రమే. నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మనందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు. ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు కానీ ఏపీలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో లోకేష్ పార్టీ జెండా ఆవిష్కరించారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించామని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పూర్తి స్థాయిలో హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. మెగా డిఎస్సీపై విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. పేదరికం లేని సమాజమే మన లక్ష్యం. చాలని 200 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పెన్షన్ని 4000 రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి దక్కుతుంది. దీపం పథకం కింద 1 కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అంతేకాదు వచ్చే 10 రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం. ఇంకా మే నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు. ఈ మాట నేను ఊరికే అంటం లేదు. దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. 1 కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్. ఆ 1 కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కూడా కేవలం 80. శ్రీకాకుళంలో ఘనంగా జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ సభకి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితమన్నారు. పదవిలో ఉంటే ఒకలా, లేకుంటే మరొకలా కుటుంబం మాది కాదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీని వీడలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడిది అభివృద్ధి ఎజెండా అని తెలిపారు. టీడీపీ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 24 వరకు ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఆంధ్ర రాష్ట్రం అంటే అసహించుకునే స్థాయికి తీసుకొచ్చాడు. కారణం ఏంటి? పరిపాలన లేదు, కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అవన్నీ చూసి ప్రజలు నువ్వు నేను ఎవ్వరూ ఊహించని విధంగా 93% స్ట్రైక్ రేటుతో 164 స్థానాలు గెలిపించారు. కారణం ఏంటి? అటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తయారవ్వాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఒక అగ్రగామిగా తయారవ్వాలని ఒక ఆలోచనతో ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు.
వాళ్ళు చేసిన పనే మనము చేస్తే ఈ రాష్ట్రం తగలబడిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగని చెప్పి చేతులు కట్టుకొని లేవు. ఎవడు తప్పు చేసినా 5 సంవత్సరాలు ఎవడు కార్యకర్త ఎన్టీఆర్తోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీ చంద్రబాబు వెన్నుపోటు నుంచి పుట్టిందని ఆరోపించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేశారన్నారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలవలేరని, అన్ని పార్టీ జెండాలు పక్కన పెడితే టీడీపీ జెండా ఎగరలేదని ఎద్దేవా చేశారు. మంత్రి నారా లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ, పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ. ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు. నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బీఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఇది ఎగిరిద్ది అంటావు. ఏమి ఎగిరిద్ది? ఆ జెండాది ఎగటం కాదు, పడుకోవటం. ఇక సింగిల్గా వెళ్లే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు. ఏంటి నీ ఆదర్శం? ఓసారి వెళ్ళి ఆదర్శం. కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సమ్మిట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మిట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్ లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్యదూరమని ఆయన తెలిపారు. మేము వచ్చిన తర్వాత మన ప్రధాని మోడీ గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి ఆ సమ్మిట్ లో చేసిన ఉపన్యాసం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం బాగా చెప్పుండొచ్చు, కానీ వాస్తవాలు చెప్పాలి కదా. ప్రధానమంత్రి అన్నప్పుడు సహజంగా వాస్తవాన్ని చూస్తాం మనం. ఆయన 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, అన్ని కూడా చెప్పక్కర్లే. మేము వచ్చిన తర్వాత కరప్షన్ నిల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీలో కరప్షన్ పెరిగింది, ఇక్కడ డెవలప్మెంట్ వచ్చిందంటున్నాడు. మరి మీరు వచ్చాకనే కదా నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పింది. నిన్న కాక మొన్న 16.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీఏకి వచ్చింది చెప్పి ఆమె చెప్పింది. 2014లో 2 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 16 లక్షల కోట్లు అయింది. మరి ఇదేమైంది? మీ పీరియడ్లోనే కదా 29 మంది డబ్బులు ఎగ్గొట్టించి విదేశాలకు వెళ్ళారు. అందులో 28 మంది గుజరాత్ వాళ్ళే కదా, ఒక విజయవాడ తప్ప. వీళ్ళంతా కలిసి ఎగ్గొట్టి డబ్బులే 16 లక్షల కోట్ల రూపాయలు. మరి ఇది హోల్సేల్ అవినీతి కదా. రెండవది, మేము స్వతంత్ర పరిష్కారం చేస్తామని కేసు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ను ఉదాహరించాడు. స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీ విచారణ చేశారు. స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించి పోలీసులు వంశీని 3 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల కోసం కంకిపాడు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రధానిగా భావించే పాప వినాశనంలో బోటు షికారు చేసి పవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు. కూంబింగ్ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. తిరుమలలో చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికీ 5 రోజులైనా ఇప్పటి వరకు టీటీడీ అధికారులు ఎవరూ ఇంతవరకు వివరణ ఇవ్వలేదన్నారు. కొండ మీద అత్యంత పవిత్ర జలాలున్నటువంటి పాప వినాశ జలాశయపు నీళ్లను అపవిత్రం చేసి ఈ రకంగా బోటు షికారులు చేయటానికి ప్రభుత్వం ఉపక్రమించినట్టుగా ఫారెస్ట్ సిబ్బంది చెప్పటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారి మాట్లాడటము,
ఏ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఇంతవరకు వివరణ ఇవ్వకపోవటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆయన మాటను ఖండించకపోవటం మూలంగా ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా 100% అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని నిర్ధారణ అయ్యినట్టే. తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్ ప్రజలు తనకి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కొడంగల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొడంగల్లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని సీఎం తెలిపారు. ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. ఒక్క సంతకంతో కొడంగల్కు అన్ని వస్తాయని, మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదని అన్నారు. చిట్టి రాసిస్తే చాలు తాను కొడంగల్కు వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. जानकर मुझे जिता के आज पूरा तेलंगाना में नए वक्फ बिल जब इंट्रोड्यूस किया तब पहली बार असेंबली में मैं अकबरुद्दीन ओवैसी वक्फ बिल के खिलाफ हम लोग ने आवाज उठाए. तेलंगाना असेंबली से ही ये मामला हमें उठाए. जब राहुल गांधी जी रहे तो आप लोगों को कोई परवाह नहीं है. कांग्रेस पार्टी ने इस देश का राष्ट्रपति से लेकर मुख्यमंत्रियों तक कांग्रेस पार्टी ने माइनॉरिटियों को मौका दिए. कंबाइंड स्टेट में होम मिनिस्टर कांग्रेस पार्टी ने बनाया. कमालुद्दीन साहब को आंध्र प्रदेश कांग्रेस पार्टी के अध्यक्ष ने बनाया. जब भी मौका मिले जब भी कहीं తెలంగాణ రాష్ట్రంలో రాక్షస రాబందుల పాలన నడుస్తోందని, జైల్లో ఉండాల్సిన వ్యక్తి నేడు హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ధ్వంసం చేస్తున్నారని, ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాటానికి రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల చాలా క్లియర్గా చెప్తా ఉంది సెక్షన్ బిఎన్ఎస్. కేరళలో ఈ మధ్యన జడ్జిమెంట్ వచ్చింది. కనీసం 10 సంవత్సరాల పాటు జరిగితే తప్ప ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి రాదు. వీళ్ళ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయి ఉండాలి. నేను చెప్పిన నేరాలు మాత్రమే వస్తాయి. క్లియర్గా సెక్షన్ 111 చెప్పింది. కానీ మీరు రేవతి అనే ఒక జర్నలిస్ట్ మీద, దిలీప్ కొంత మీద పెట్టింది ఏంటి? సెక్షన్ 111 పెట్టినరు. అసలు చదువుతున్నారా మీరు చట్టం? సోషల్ మీడియాలో ప్రజల బాధలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఛానల్లో పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది? నిజానికి ఈరోజు తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ బీజేపీలు రెండు కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాయి. ఇది వాస్తవం. ఎఫ్ఐఆర్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఆర్డర్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడి నుండి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ నేత ఓవైసీ అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఓవైసీ లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆరోపించారు. మతం కోణంలో ఆలోచించి దీన్ని అడ్డుకోవడం సరికాదని, అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు చెప్తుంది. సరే ఒక్క ఓవైసీ అవుతుందా? ఇంటి పట్ల ప్రాసెస్ గ్యాన్ పట్టుకోండి. ఓవైసీ 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ దాత వచ్చినా ఆగదు. కాబట్టి ఇవాళ జాతీయ భావాచారం ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్ గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు. రేపు వక్ఫ్ బోర్డు బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్ కు ఏ క్షణానైనా రావచ్చు. ఏప్రిల్ నెల నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రికి స్థలాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. స్థానం లోపల ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం
ఒక గొప్ప కార్యక్రమాన్ని, గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి తెలంగాణలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్నదాతల ఖాతాల్లో మరో 2 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు. 80 నుంచి 90% రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తామని అన్నారు. రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని వెల్లడించారు. రైతు భరోసా రేపు ఎల్లుంట్లో 90% వరకు వెళ్తాయి. 31వ తారీఖు రాత్రి కల్లా 80 నుంచి 90% మధ్యలోకి వెళ్తాయి. ఇంకేదన్నా గ్యాప్ ఉంటే హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యంగాని భూముల్ని వెరిఫై చేస్తున్నాం. అంటే వ్యవసాయం చేయకుండా 20-30 ఏళ్ళుగా పడావు పడ్డది కానీ ఆయన పేరు మీద ఉంది. అది కూడా ఓఆర్ఆర్ లోపల అవి ఆగితే ఆగుతాయి కానీ వ్యవసాయం చేసిన ప్రతి ఎకరానికి కూడా పైసలు పడిపోతాయి. 12,000 చొప్పున. నాకు తెలిసి 80-90% ఓన్లీ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నాయి తప్ప మిగతా రైతులందరికీ వెళ్తాయి. ఒక 2-3 రోజులు ఆలస్యమైనా కానీ రైతు భరోసా ప్రతి ఎకరానికి వ్యవసాయం చేసిన భూమికి అన్నిటికీ రైతు భరోసా 6,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో కీలక ఒప్పందం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో విద్యుత్కు వేగంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ భద్రతను పెంచుకునే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి అన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని అన్నారు. థర్మల్ పవర్ పోల్చితే హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. Our journey towards energy self-sufficiency has been remarkable progress in solar and thermal energy. And today, with this MOU, we take a decisive step towards strengthening our hydropower capabilities. Telangana is in forefront in hydropower with 2,520 megawatts with a reverse pumping mechanism. With Telangana new clean and energy. మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఫన్నీ కామెంట్స్ చేయడం లేదా ఏదైనా ప్రైవేటు వేదికపైన మాస్టర్పులు వేయడం లాంటివి చేసి వైరల్ అవుతూ ఉంటారు మల్లారెడ్డి. అయితే తాజాగా ఓ హీరోయిన్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఆ సినిమా హీరోయిన్ కసీ కపూర్ పై కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరు కసీ కపూర్ చాలా కసికసిగా ఉంది అంటూ స్టేజ్ పైనే రెచ్చిపోయారు. అయితే మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా నవ్వుకున్నారు. మన విజయ్ తమిళనాడు విజయ్ లేడు హీరో, అంతకంటే స్మార్ట్ ఉన్నాడు. అంతకంటే ఆయన జర ముసలాయిన్ లెక్క కనిపిస్తున్నాడు కానీ అంతకంటే స్మార్ట్ ఉన్నాడు. హీరోని కూడా కసి కపూర్ అట, మంచి కసిగా ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కులగణనలో బీసీల జనాభా తగ్గించారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్రం వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశించామే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. బడే బాయ్ కో దే దియే, మరి బడే బాయ్ ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మీరు కోర్టుకు పోతారా, లేకపోతే ఢిల్లీలో పోయి
మోడీ గారి కాళ్ళ మీద పడతారా మాకు సంబంధం లేదు, కానీ 42% ఏదైతే తెస్తామన్నారో ఆ రిజర్వేషన్ పాస్ చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తున్నా. ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఒక మాట అన్నారు, మేము అఖిలపక్షం తీసుకుపోతాం అన్నారు. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది, అఖిలపక్షం తీసుకుపోతాం. సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. పంగోలులోని జిఎల్ఐఎస్ ఎంపీహెచ్ ఆడిటోరియంలో సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి ఆధ్వర్యంలో జరిగిన విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్లో తెలుగు మహిళా ఎంపీ డి కరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలే భావితరాలకు ఇచ్చే ఆస్తులని చెప్పారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న వేళ మన భాష గొప్పతనం చాటేలా ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి గాను 100 మంది ప్రముఖులతో భారతదేశంలోని అత్యంత శక్తివంతుల జాబితా విడుదల చేసింది. ప్రధాని మోదీ అగ్రస్థానం దక్కించుకోగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో ఉండగా రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వీడియో విడుదల చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నేతలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎదగడం గర్వకారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీతిగా, నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టి ఇది సాధ్యమైందని తెలిపారు. సంవత్సరం క్రితమే ముఖ్యమంత్రి భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ పర్సనాలిటీస్లో, శక్తివంతమైన వ్యక్తుల్లో మా జాతీయ నేత రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యున్నతమైన ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వకారణం. 9వ ర్యాంకులో ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్నో కష్టాలను ఈరోజు ఓర్చుకొని అత్యంత శక్తివంతమైన మహాశక్తిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న రాహుల్ గాంధీ గారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా శ్రవణ్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీఏ సర్కారు ఆసక్తి చూపిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి అన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటైంది. కోవింద్ కమిషన్ నివేదికను కూడా సమర్పించింది. తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం పేరిట కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, అనంతరం 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయని వివరించారు. చర్చ జరిగిన తర్వాత 2029 ఎలక్షన్కి అమలు కాదు. ఇది 2034కి అన్ని రాష్ట్రాలు పార్లమెంట్కి ఒకేసారి ఎలక్షన్ జరిగేట్టుగా దాని మీద దేశంలో ఏకాభిప్రాయ సాధన కోసం వర్కౌట్ చేస్తున్నామని ప్రధానమంత్రి గారు చెప్పారు. అందువల్ల అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, నేను చెప్పిన పార్టీ మారినవాడు పదవికి రాజీనామా ఇవ్వాలా. అందువల్ల అంత సులభంగా ప్రభుత్వాలు పడిపోవడం కూడా అంత సులభంగా జరగవు. నిలబడే అభ్యర్థి యొక్క గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలా. ఆయన గతంలో జూబ్లీ స్టైల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ట్రెండ్ ఇది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో జూబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. దీంతో యూజర్లు పలు చిత్రాలకు యానిమేషన్ రూపొందిస్తూ కార్టూన్ తరహా ఫోటోలను సృష్టిస్తున్నారు. తాజాగా ఈ ట్రెండ్లోకి ప్రధాని మోదీ కూడా వచ్చేశారు. ప్రధానికి చెందిన పలు చిత్రాలను ఈ జూబ్లీ ఫీచర్లో క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాటిని ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ప్రధాని మోదీ తన బిలియనీర్ స్నేహితుల కోసం 16 లక్షల కోట్లను మాఫీ చేశారని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ విధానాల వల్లే దేశంలో బ్యాంకింగ్ సంక్షోభం నెలకొందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం క్రోనిజం దుర్వినియోగానికి పాల్పడుతూ భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. శనివారం ఆయన మాజీ ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. నిర్వహణ లోపాల వల్ల వీరంతా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇలాంటి శ్రామిక తరగతి నిపుణుల కోసం పోరాడుతుందని, పనిలో వేధింపులు, దోపిడీని అంతం చేస్తామని స్పష్టం చేశారు. 7-8 दिन में मुझे बोलने नहीं दिया, मैंने कुछ नहीं बोला। आपको क्या मुझे बोलने दीजिए, मैं बोल रहा हूँ, मुझे इंटरप्ट मत कीजिए। तो ये एक नया तरीका है जहाँ डेमोक्रेसी में ऑपोजिशन की जगह होती है और మయన్మార్లో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 1644 మంది మృతి చెందినట్లు స్థానిక సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరో 2400 మంది గాయపడినట్లుగా తెలిపింది. భారీ సంఖ్యలో నివాస సముదాయాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. భూకంపంతో కుదేలైన మయన్మార్కు సాయం చేసేందుకు భారత్ సహా అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అయితే రోడ్లు, వంతెనలు దెబ్బతిండడం, సహాయక చర్యలకు సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారుతోంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ శిథిలాల కింద మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ భూకంపాలతో అతలాకుతలమైన మయన్మార్కు ఆపన్నహస్తం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపించింది. భారత వాయుసేనకు చెందిన C-130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్పోర్ట్స్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫైర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసరమైన వైద్య పరికరాలను మయన్మార్కు పంపించినట్లు సమాచారం. అంతేకాకుండా శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు 80 NDRF బృందాలను మయన్మార్ పంపుతున్నట్లుగా కేంద్ర మంత్రి జయశంకర్ ప్రకటించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.